హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారోస్ క్రియేషన్. నేను ఇవాళ వాటర్ మెలన్తో ఐస్ క్రీమ్ తయారు చేయబోతున్నాను అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో పిల్లలంతా కూడా ఇంట్లోనే హాలిడేస్కి ఇంట్లోనే ఉన్నారు కదా, ఇలా రోజుకి ఒక ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మిక్సీ జార్ తీసుకొని, నేను సీడ్స్ అయితే తీయట్లేదు, ఎందుకు అంటే కనుక మనము సీడ్స్ కూడా నేను కర్రీలో అట్లో కూడా మనం డ్రై సీడ్స్ వాడతాం కదా, చాలా మంచిది హెల్త్కి అని. కర్బూజా సీడ్స్ చూడండి, ఈ విధంగా అయితే కనుక వాటర్ మెలన్ మొత్తాన్ని కూడా పల్ప్ అన్నది మొత్తం కూడా తీసేసుకొని ఈ విధంగా మొత్తం ఖాళీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో నేను కాచి చల్లార్చిన మిల్క్ అనమాట, ఒక 1/2 లీటరు విత్ క్రీమ్తోనే వేసేస్తున్నాను. అందులో ఈ క్వాంటిటీకి ఒక హాఫ్ క్వాంటిటీకి ఒక 50 ml మిల్క్ మేడ్. మీకు స్వీట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. లేదా అంటే మిల్క్ మేడ్ ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలాగో వాటర్ మెలన్ కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ పట్టదనమాట, అందుకని నేను కొంచెమే వేస్తున్నాను. ఇందులో 1/3 కప్పు మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నాను అనమాట. వేసుకొని దీన్ని మొత్తం కూడా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్లో మొత్తం కూడా వడగట్టుకోవాలన్నమాట. ఎక్కడన్నా ఏదైనా కొంచెం గింజలవి పైన తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఎదురవటం కోసం. కొంచెం నురుగు కూడా వస్తుంది అనమాట, నురుగు రాకుండా ఉండటం కోసం అని చెప్పి ఈ విధంగా చూడండి. ఈ విధంగా ఇది తొక్కంతా వస్తుంది అనమాట, గింజలతో వేసాం కదా మనం. సో అందుకోసం అని చెప్పి మనం ఇలా వడకట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా గింజల పైన తొక్కలు. దీన్ని పక్కన పెట్టేసుకుని ఈ వాటర్ మెలన్ తీసుకుని ఇందాక మనం పల్ప్ తీసుకున్నది కదా, కొంచెం కింద కట్ చేసుకోవాలి బేస్. ఎందుకు అంటే అది నిలబడడం కోసం అని చెప్పి కొంచెం బేస్ అది అలా. అప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, నాకు ఇదేగా కూడా ఇంకొంచెం మిగిలింది. సో దీన్ని నేను ఏదైనా మోల్డ్స్లో వేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసుకున్న కాజు, బాదం అన్నీ కూడా వేసుకోవాలి. నేను అవి సీడ్స్ బ్లాక్గా ఉంటాయి కాబట్టి దానికోసమని నేను చెప్పి నేను చాకో చిప్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇలా చాకో చిప్స్ ఉండటం వల్ల ఏంటంటే పిల్లలు కూడా కొంచెం ఇష్టపడి తింటారు కాబట్టి ఎక్కువ వేయట్లేదు, కొన్నే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఓవర్ నైట్ కనుక దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టైట్ అయిపోతుంది అనమాట. మన వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా. దీన్ని అయితే కట్ చేస్తున్నాను. చూడడానికి చాలా బాగుంది కదా. ఈ సీడ్స్ కూడా మనము చాకో చిప్స్ అవి న్యాచురల్గా వాటర్ మెలన్ సీడ్స్ లాగా కనిపిస్తున్నాయి అనమాట. సో సమ్మర్ అయిపోవచ్చింది, తొందరగా ఈ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.